హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోరుచిక్కుడుకాయ తురుము ఎలా చేయాలో చూద్దామండి. అందరూ కొంతమంది గోరుచిక్కుడుకాయ కూరని ఇష్టంగా తినరండి. ఈ విధంగా తురుము చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అండి. దీనికోసం నేను 1/4 కిలో సగం గోరుచిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2 భాగాలుగా చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. అలాగే ఈ గోరుచిక్కుడుకాయలకి సరిపడా కారానికి నేను పచ్చిమిర్చి కూడా శుభ్రం చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. అలాగే ఒక 5-6 గర్భాలు ఎల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇక్కడ రాళ్ళు తీసుకున్నానండి. అలాగే కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాదండి, కొంచెం బరగ్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని 2 చెంచాల కొబ్బరి పొడి వేసుకున్నానండి, ఎండు కొబ్బరి పొడి. అదే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే మిక్స్ చేసేటప్పుడే పచ్చి కొబ్బరిని కలుపుకొని మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తాలింపు కోసం ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మనం పక్కన పెట్టుకున్న తాలింపు గింజలు మొత్తం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నానండి. ఇలా వేగేటప్పుడే కొంచెం పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత 1 నిమిషం వేయించి మనం మిక్స్ చేసుకున్న తురుముని వేసుకోవాలండి. తురుము అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇది సిమ్లో చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా, లేదంటే మాడిపోతుంది. మనం వేసుకునేటప్పుడు ముద్దగా ఉంది కదండి మిశ్రమం, ఈ మిశ్రమం అనేది పొడి పొడిలాడేలాగా ఫ్రై చేసుకోవాలండి, సిమ్లో చేసుకోవాలి. ఇలా రంగు మారిపోతుందండి. ఇలా రంగు మారినప్పుడు అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టు, అప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు వేయించుకొని దింపేసుకోవాలండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.